నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నన్ను ప్రశ్నించవచ్చు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోగులు మరియు వారి బంధువుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్, ఆహార సరఫరా, ప్రాథమిక సౌకర్యాల్లో లోపాలు బయటపడగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి దాతల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. కళ్యాణ్ మీరేంటి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సార్ అడుగుతున్నారు, ఆన్సర్ చేయండి. నేను ప్రిన్సిపల్, నాకు ఇటు సైడ్ కంట్రోల్ లేదు కాబట్టి సూపరింటెండెంట్ కాబట్టి మీరు చెప్పండి. హెచ్డిఎస్ మెంబర్స్ అందరూ మీరు అటెండ్ అవుతున్నారా? మేము చూస్తున్నాం. 2-3 సార్లు మేడం కూడా చెప్పాము, చెప్పుకున్నాం వాళ్ళకి అని చెప్తాము. ఏందని చెప్పేది ఎందుకు యాక్షన్ తీసుకోండి, ఎవరు యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోండి. ఓపెన్గా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కండి. ఏదున్నా నా నెంబర్ ఇచ్చి ఉండా 85579999 మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నా 85579999 ఎనీ టైం కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. ఏదైనా మీటింగ్లో నేను ఉన్నా కూడా, లేదా నిద్రపోతున్నా కూడా లేచిన తర్వాత 3 మిస్డ్ కాల్స్కి కాల్ చేసే అలవాటు నాకు ఉంది. కలిసి ఏదో అద్భుతాలు చేస్తాం, ఒక్క రోజులో అద్భుతాలు అయిపోతాయి అని నేను చెప్పను. కానీ వీలున్నంత వరకు బెటర్ సర్వీస్ ఇచ్చేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నాను. సరే, వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి రావడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడటం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల కనీసం బ్రేక్ఫాస్ట్ మెనూ కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని, లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు, అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది, అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మీడియా మిత్రుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది. ఇక నుంచైనా మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం అని నేను చెప్పడం లేదు. కనీస పార్టీ సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా, సభ్యులుగా, సూపరింటెండెంట్ గా, వాళ్ళు హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్ గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే
ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు మల్లెల శ్రీహరి టీచీ విద్యార్థి సూచన అన్నట్టు డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా 2 సూచనలు చేశారు. వారు ఏదైతే హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా పేషెంట్ల బంధువులు ఒక 400 మందికి ఒక ఏసీ రెస్ట్ హౌస్ లాగా, అంటే వేచి ఉండే గది, ఆ యొక్క పేషెంట్ల బంధువులు వేచి ఉండే గది మేము మెయింటైన్ చేస్తాం దాన్ని. ఎందుకంటే పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అదే మాట వాళ్ళు అడిగాను, వాళ్ళే మేమే మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వారి వైపు నుంచి సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరే కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ హెచ్ఓడీస్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చెప్పని చేయగలుగుతామని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది, గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సేవలు చాలా బాగున్నాయని చెప్పని అందరూ చెప్తూ ఉంటారు. మరి మనం ఎందుకు చేయలేము? ఇక్కడ ఒక మంచి పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి దాతలు ఉన్నారు, అన్ని రకాల సహకరించేదానికి 2 మంత్రులు కూడా ఉన్నారు మనకి. అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదార రవిచంద్ర గారు ఉన్నారు. అన్నిటికీ మించి మంచి కలెక్టర్, పనిచేసే కలెక్టర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే కలెక్టర్, సానుకూల ధోరణితో ఆలోచించే కలెక్టర్ ఉన్నారు. మనం అందరం కలిసి కనీసం ఒక 6 నెలల్లోపు ఇంతకంటే మంచి సర్వీసులు చేసేదానికి ఏం చేయాలో ఆలోచన చేయండి. ఆ పరంగా నేను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నేను కూడా దీన్ని సవాలుగా తీసుకుని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పిన మాట ఇస్తున్నా. అదేవిధంగా మల్లెల శ్రీహరి లాంటి విద్యార్థుల్ని అభినందిస్తూ, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యువత, ఏదైతే ఉద్యోగస్తులు, అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ముఖ్యంగా యువతకి మనవి చేసేది ఒకటే, మీలో ప్రశ్నించే తత్వం రావాలి, మీలో ప్రశ్నించే తత్వం పెరగాలి, మీలో ఏదైతే నిలదీసే తత్వం రావాలి, ఉద్యమించే తత్వం రావాలి. నేను ఎమ్మెల్యేగా పిలుపునిస్తూ ఉన్నా. నేను ఒక్కడిని ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నా. మీరు అందరూ కూడా ఎమ్మెల్యేలే. నాకు ఓటేసి నన్ను ప్రజలు ఎమ్మెల్యేని చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా, మీ సలహాలను కూడా ప్రత్యేకంగా తీసుకుంటాను. మీ యొక్క మాటల్ని ఆదేశాలుగా పాటిస్తాను. కాబట్టి చదువుకున్న యువత అందరినీ కూడా పిలుపునిస్తాం. చదువుకునే వాళ్ళం కానీ, చదివి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కానీ, అందరినీ కూడా మీలో చైతన్యం ఇంకా రావాలా, నిలదీసే తత్వం రావాలా. అయితే ఆ నిలదీసేటప్పుడు, ఆ ప్రశ్నించేటప్పుడు హుందాయుతమైన భాష, సాంప్రదాయమైన భాష, మంచి భాష మాట్లాడితే ఈ సమాజానికి మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నెల్లూరు రూరల్లో మీ మాటలు, మీ సూచనలు, మీ సలహాలు ఆదేశాలుగా, మీ మాటలు, మీ సూచనలు ఆదేశాలుగా భావించే మీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను ఉంటా. ఖచ్చితంగా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, సూచనలు అందివ్వండి. వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాత్రిలో అంతా అద్భుతాలు చేసేస్తాం అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు. ఉన్నంతలో, వీలైనంతలో మెరుగైనటువంటి సౌకర్యం అందించేదానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. నేనేదో రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తా అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమస్యల్ని, రోగుల కష్టాలని, ఆ యొక్క లోపాలని నేను సవాల్గా తీసుకున్నా. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, ఆ యొక్క హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు, అదే ప్రభుత్వం అందరు సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెన్నును కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. 2 ఏదో ప్రశ్నించి వెళ్ళిపోయాను కాకుండా, 2 నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల, అంటే 6 నెలల టైం అంటే ఈ శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days 4 days ఇటువే కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్ని కూడా పర్మనెంట్ గా పూర్తి స్థాయిలో బెటర్మెంట్ చూపించాలంటే 6 months టైం కావాలా. నేను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారితో, ఇతర P4 దాతలతో, వీళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయగలుగుతాం బెటర్ సేవల్ని. నాకు 6 months టైం.